తర్వాత అక్కడ కనుక మమతా బెనర్జీ గెలిచిందనుకోండి, యాంటీ మోడీ అన్నటువంటిది బలంగా ఉన్న రాష్ట్రం కింద ఉండిపోతుంది. అదే అక్కడ ఓడింది అనుకోండి మమతా బెనర్జీ, దేశపు యొక్క రాజకీయ రూపురేఖలు మారిపోతాయి. ఇటు తమిళనాడు ఈ రెండు కూడా. అంటే మీకు కేరళని నేను ఇక్కడ ఇందులో లెక్క తీసుకోను, ఎందుకంటే కేరళ ఆల్రెడీ అక్కడ రెండు కూటముల మధ్యనే నడుస్తుంది, ఎల్డీఎఫ్ ఆర్ యూడిఎఫ్. ఎల్డీఎఫ్ ప్లేస్లో యూడిఎఫ్ వస్తుంది ఇప్పుడు అధికారంలోకి, దట్ పెద్ద ఇష్యూ కాదు. బట్ ఇవి మాత్రం ఇష్యూ. ఇది అస్సాము కేరళ వచ్చేటప్పటికి ఇద్దరు చిరోడు పంచుకున్నట్టే కనబడుతుంది. పాండిచ్చేరి చాలా చిన్నది, మన మున్సిపాలిటీ కార్పొరేషన్ అంత ఉంటుంది, కాబట్టి దాన్ని కౌంట్ చేయడానికి. బెంగాల్లోనూ తమిళనాడులో గనక ప్రభుత్వాలు కూలి ఎన్డీఏ వచ్చింది అంటే మోడీకి తిరుగులేని ఆధిపత్యం నెక్స్ట్ ఎలక్షన్స్ కనబడుతుంది. ఒకవేళ అలా కాకుండా ఈ రెండిట్లలో ఓడాడు అనుకోండి, ఎన్డీఏ ఓడింది అనుకోండి, యాక్చువల్గా పర్యాయ పదం ప్రకారం చూస్తే మోడీకి ప్రాబ్లం ఏం కాదు, లేదా బీజేపీ ప్రాబ్లం ఏం కాదు, 4 సీట్లు పెరుగుతాయి కూడా. కానీ ఆ ఇంపాక్ట్తో రేపటి రాజకీయాన్ని మార్పు చేయడం కోసం రేవంత్ రాహుల్ని రెచ్చగొడతాడు. ఇక బాగా నడుస్తుంది అది. అవును. కానీ ఒకటి సార్, మొదటి విడతలోనే 92% అంటే అసలు మామూలు విషయం కాదు. ఇది కూడా ఒక రకంగా మమతా బెనర్జీకి ఇప్పటివరకు ఆమె సర మీద ఏ స్థాయిలో పోరాడారో మనం చూసాం.